ఇవి మెత్తగా ఉడికేదాకా మనం ఉడికించుకోవాలి. కుడుములు చేయడం కోసం నేను బియ్యం పిండి తీసుకున్న కొంచెం, ఇందులోనే మన ఆనపలను ఇందులో వేసేసుకోవాలి. ఈ పిండిలో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి, సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర, ఉల్లికాడలు, ఇంకా కరివేపాకు 3 కలిపిన అన్ని ఆకులు కూడా వేసేసుకోవాలి. ఉడికించుకున్న అనుములను కూడా ఈ పిండిలో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండిని వేడి నీళ్ళతో కలుపుకోవాలండి. ఏమైనా తక్కువ వాటర్ పడినట్టయితే వేడి నీళ్ళతో మనం రొట్టె ఎలా అయితే చేస్తామో అదే విధంగా ఈ పిండిని కలుపుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సర్వపిండి కోసం పిండి ఎలా అయితే కలుపుతామో అదే విధంగా పిండిని కలుపుకొని ఇలా చేసుకొని మనం ఇప్పుడు ఉడకబెట్టేసుకుందాం. సో ఎలా చేయాలో చెప్తాను, ఒకసారి చూడండి. మీకు సర్వపిండి ఎలా చేస్తారో కూడా తెలుసుకోవాలని అంటే కామెంట్ చేయండి, నేను రెసిపీ అనేది పెడతాను. ఇదిగో చూడండి, ఇలా పిండిని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా ఒక అడుగు మందం ఉన్న బగోన్ తీసుకొని అందులో ఇట్లా ఆకులు, ఏవైనా ఆకులు మీ దగ్గర ఉన్నవి అంటే ఇట్లా పెట్టేసి ఇందులో కొంచెం వాటర్ వేసేద్దాం. కాస్త ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కాస్తంత ఆయిల్ వేసేసుకుందామండి. సో ఇప్పుడు దీన్ని మనం హీట్ చేయాలి. ఈ వాటర్ వేడెక్కిన తర్వాత మనం ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఏదైతే ఉందో దాన్ని కాస్త ముద్దలుగా చేస్తూ ఇందులో ఉడికించుకుంటే మనకు కావాల్సిన కుడుములు అనేవి రెడీ అయిపోతాయి. ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని ఈ వాటర్ కాస్త వేడైన తర్వాత వేడవుతుండగానే మనం ఆ పిండిని ముద్దలా చేసుకుంటూ ఇందులో వేసేద్దాం. ఆ వేడయ్యేలోపు మనం వీటిని ముద్దలా చేసేసుకుందాం. ముద్దలా అంటే మరీ ముద్దలా కాకుండా అడుగుకి కొంచెం ఇట్లా మందంగా చేసుకుంటే ఎక్కువ మాడకుండా ఉంటుంది. కాకపోతే మాడితేనే బాగుంటాయి లాస్ట్కి. మా ఇంట్లో వాళ్ళైతే చాలా చాలా హ్యాపీ తింటారండి. ఇవి మాడితేనే చాలా ఇష్టం వాళ్ళకి. ఇంకా అడుగుతారు ఏమని, మాడగొట్టు అని. ఇట్లా మీకు నచ్చిన షేప్ చేసుకోండి, మీ ఇష్టం అది. నేను కొన్ని ఇలా వేస్తాను, కొన్ని ఏమో
ఈ షేప్లో వేసుకుంటాను. కొన్ని ఇలా వేస్తాను, కొన్ని ఇలా వేస్తాను. మీ ఇష్టం, మీకు నచ్చిన షేప్లో మీరు చేసేసుకోండి. మన వాటర్ బాయిల్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి, తప్పదు. ఆలోపు మనం ఈ కుడుములన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకుందాం ఫాస్ట్గా. ప్రెసెంట్ అయితే ఎవరు లేరండి, నేను ఒక్కదాన్ని ప్రిపేర్ చేసుకోవాలి, తప్పదు. కానీ మనకు నచ్చిన వాళ్ళకు సర్ప్రైజ్ ఇవ్వడం కోసం మనం ఏం చేసినా హ్యాపీ ఉంటుంది కదా. ఏమంటారు మీరు? మీకు కూడా ఇష్టమేనా? మీకు ఇష్టమైన వాళ్ళకు సర్ప్రైజ్ ఇవ్వడం ఇష్టమేనా మీకు కూడా నాలాగా? వాళ్ళు డే అంతా కష్టపడి బయట వర్క్ చేసి కష్టపడి ఇంటికి వచ్చేసరికి వాళ్ళకు నచ్చిన ఫుడ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తే, వాళ్ళకు పెడితే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. నాకు చాలా ఇష్టం అండి ఇట్లా మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి ఏ ఫుడ్ అయితే ఇష్టమో అది ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. వచ్చేసరికి వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఉందనుకోండి, వాళ్ళు దే ఫీల్ వెరీ హ్యాపీ. ఇలా అన్నీ మీరు కూడా మీకు నచ్చినట్టుగా ప్రిపేర్ చేసేసుకోండి. ఓకే అండి, నేను అన్నీ ప్రిపేర్ చేసేస్తాను. ఇదిగో చూడండి, మన వాటర్ అనేవి మరుగుతున్నాయండి. ఇప్పుడు మన కుడుములను ఇందులోకి పెట్టేద్దాం. ఇదిగోండి, కొన్ని ప్రిపేర్ చేశాను, ఇంకా కొంచెం వేస్తూనే ప్రిపేర్ చేసేస్తాను. వాటర్లో మునుగుతున్నాయని ఏం టెన్షన్ తీసుకోకండి, ఏం కాదు. ఇదిగోండి, నేను ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇవి పెట్టేస్తున్నా పైకి. ఇదిగో చూడండి, నేను నింపేసాను. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసి ఇవి ఉడికే వరకు మనం ఇలానే ఉంచాలండి. ఓకే, నేను మూత పెట్టేస్తాను. ఇవి ఇంక ఉడికిపోతాయి. మంట ఎక్కువనే పెట్టుకోవాలండి, మరి సిమ్లో పెట్టుకోకూడదు. చూడండి, ఉడుకుతున్నాయి. ఇంక ఉడకలేదు, ఉడుకుతున్నాయి.
అయిపోయిందండి. ఇట్స్ డన్. లెట్స్ ఎంజాయ్.